షూట్ చే షూట్ చేసావా? ఓకే. ఏం చెప్పాలి మర్చిపోయాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాంది. సో నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు టైటిల్ తమ్నైల్ ఆల్రెడీ చూసుంటే మీకు ఆల్రెడీ వీడియో ఏంటి అనేది అర్థమై ఉంటుంది కదా. మీషో నుంచి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మనకు ఆల్రెడీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ నుంచి ఫెస్టివల్స్ కానీ పెళ్ళిళ్ళు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటికి మంచిగా సెట్ అయ్యేటట్టు నేను మీషో నుంచి తీసుకున్న బ్లౌజెస్ అయితే మీకు క్యూరేట్ చేశాను. అవన్నీ కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆగస్ట్ 24 నుంచి మీషోలో సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి మీషోలో తక్కువ ప్రైస్కే వస్తాయి ఏ ప్రోడక్ట్ అయినా కానీ కంపేర్ టు అదర్ సైట్స్. కానీ ఈ సేల్ టైంలో మీరు తీసుకున్నారంటే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. అందుకని చెప్పి అస్సలు మిస్ అవ్వకండి. నేను చూపించే బ్లౌజెస్ కూడా మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది కాటన్ మెటీరియల్లో ఉంది. అండ్ మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే లైక్ వీనెక్ వచ్చిందనమాట. దానికి రఫల్స్ లాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ కొంచెం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ అలాంగ్ విత్ పేపర్ వర్క్ మిరర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్కి స్లీవ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇట్లా ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఎలా ఉంది అనేది నేను పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ప్రతి బ్లౌజ్కి కూడా మనకి ఇలా ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాదు, బ్యాక్ ఓపెన్ అనమాట. సో హుక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో థ్రెడ్స్ కూడా ఉన్నాయి. థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంది. ఇది మీరు బ్లౌజ్ లాగానే కాకుండా క్రాప్ టాప్ లాగా కూడా పేరప్ చేయొచ్చు. మనకి ఎలానో ఇప్పుడు నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా. సెప్టెంబర్ 22 నుంచి అనుకుంటాను నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే మీరు దాండియాకి ఆర్ గర్బా నైట్స్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు జస్ట్ వేసుకోవటానికి చాలా బాగుంటాయి క్రాప్ టాప్స్ లాగాను. సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్. అండ్ మెటీరియల్ వచ్చేసి కాటన్ అనమాట. అండ్ మీకు తెలుసు కదా, నేను ఇప్పుడైతే ఈ బ్లౌజెస్ వేసుకుని ఎలా ఉన్నాయి అనేది చూపించలేను ఆబ్వియస్లీ. సో అందుకని చెప్పి క్లోజప్ లుక్ అయితే నేను వీడియో తీసి ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ కానీ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఆల్సో ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. బట్ ప్రైసెస్ స్లైట్గా వేరీ అవ్వచ్చు. ఎందుకంటే నేను తీసుకున్నది సేల్ లేని టైంలో. ఇప్పుడు సేల్ టైంలో మీకు ప్రైస్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో డోంట్ మైండ్ అబౌట్ దాట్. సో మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ది అనమాట. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి కొంచెం బుట్ట చేతులు అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. అది కూడా బుట్ట కాకుండా ఓన్లీ లైక్ యూనో ఇక్కడ హ్యాండ్స్ అంతా బుట్టలాగా వచ్చి కిందన టైట్గా వచ్చి అలా ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ అనమాట ఇది. మీరు ఇలా చూసుకుంటే కనుక చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడాను. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఈ బ్లౌజ్కి కూడా మనకి ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ డోరీస్ చూసుకోండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. 3 లేయర్డ్ డోరీస్ అయితే ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇంకా దీని నెక్ విషయానికి వస్తే వీ నెక్ ఉంది. మనకి గోటాపట్టి బోర్డర్ ఉంటుంది కదా. సో గోటాపట్టి బోర్డర్ ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్కి వీ నెక్ అనమాట. వీ నెక్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ కాదు. సో ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా డిజైన్ చాలా బాగుంది ఓవరాల్గా. సో దీన్ని మనము కావాలంటే క్రాప్ టాప్ లాగా కూడా, అంటే లైక్ లెహెంగాస్ మీదకి క్రాప్ టాప్ లాగా కూడా పేరప్ చేయొచ్చు. నాట్ ఓన్లీ యాజ్ అ బ్లౌజ్ ఫర్ ఎ శారీ, క్రాప్ టాప్ లాగా కూడా పేరప్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇదనమాట మన సెకండ్ బ్లౌజ్. సో మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి మెజెంటా కలర్ బ్లౌజ్ అనమాట. స్లీవ్స్ చూసుకుంటే మనం ఇలాగా చిప్ వర్క్ అండ్ లేస్ బోర్డర్ అయితే ఉందన్నమాట. దానితో పాటు నెక్ కూడా మనకి ఇట్లా బోర్డర్ అయితే వచ్చింది. చాలా బాగుంది. నెక్ ప్యాటర్న్ కూడా అంటే లైక్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అగైన్ ఇది ఈ బ్లౌజ్లా ఒక్కటే కాకుండా మనం క్రాప్ టాప్ లాగా కూడా పేర్ చేసేలాగా ఉంది. అండ్ నెక్ విషయానికి వస్తే వీ నెక్ ఉంది ఫ్రంట్, అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ యూ ఉందన్నమాట. అండ్ ఇది కూడా మనకి అగైన్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. అండ్ మనకి ఇలాగ థ్రెడ్స్ అలాంగ్ విత్ డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. 3/4 స్లీవ్స్ వస్తాయి. సో మొత్తానికి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా అంటే కైండ్ ఆఫ్ మనకి బెనారస్ శారీస్ ఉంటాయి కదా, బెనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో అలా ఉంది. మీరు ఏదైనా ప్లెయిన్ శారీస్ మీదకి కానీ ఆర్ మైసూర్ సిల్క్ శారీస్ మీద కానీ ఇలాంటివి ప్లెయిన్ శారీస్ చిన్ని బార్డర్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా
పేర్ చేస్తే చాలా బాగుంటాయి. సో ఇదన్నమాట మన నెక్స్ట్ బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రాణి పింక్ కలర్, రాణి పింక్లోనే మనకి లైట్ కలర్. సో దానికి ఇలాగా పెయింట్ లాగా వచ్చింది, పెయింట్ లాగా వచ్చి దానికి ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. సో ఇలా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ కాదు. అండ్ మనకి బ్యాక్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట, మంచి పెయింట్ అయితే ఉంది, దాని చుట్టూ ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, గ్లాస్ బీడ్స్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. అగైన్ ఈ బ్లౌజ్కి కూడా ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారు, బట్ దే ఆర్ లైట్ ప్యాడెడ్, నాట్ హెవీ ప్యాడెడ్ అనమాట. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లౌజ్ నెక్ విషయానికి వస్తే బ్యాక్ హై నెక్ వచ్చిందనమాట. ఆబ్వియస్లీ ఇట్ మేక్ సెన్స్, ఎందుకంటే మనకి బ్లౌజ్ అంతా కూడా వెనకాల మంచి డిజైన్ ఉంది కాబట్టి అది ఎలివేట్ అవ్వాలంటే హై నెక్ బ్లౌజెసే బాగుంటాయి దీనికి. అండ్ మనకి ఫ్రంట్ కూడా ఇక్కడ కొంచెం డిజైన్ వచ్చింది అలాంగ్ విత్ స్లీవ్స్ అనమాట. ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది కూడాను ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లాగా ఉంది, కానీ నాట్ ఎ ప్యూర్ రా సిల్క్. ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ప్యూర్ రా సిల్క్ అయితే కాదు, ఇది కైండ్ ఆఫ్ ఏ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, రా సిల్క్ కూడాను. సో ఇది మన నెక్స్ట్ బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్. ఇది నెక్ ప్యాటర్న్ వచ్చేస్తే మనకి యూ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యూ నెక్ అనమాట. బ్యాక్ అయితే మనకి డీప్ యూ ఉంది. అగైన్ దీనికి కూడా ప్యాడెడ్ అయితే ఉందన్నమాట, ప్యాడెడ్ బ్లౌజే ఇది కూడాను. ఆల్మోస్ట్ ఈరోజు చూపించేవన్నీ కూడా ప్యాడెడ్ బ్లౌజెసే. అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే చాలా క్యూట్గా ఉన్నాయి. మన ఇంతకుముందు చూపించింది ఏంటి అంటే మనకి 3/4 స్లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు బుట్ట వచ్చి ఇక్కడ కొంచెం టైట్గా ఉంది. బట్ ఇది అలా కాదు, మనకి పాతకాలం వచ్చేవి కదా, సో బుట్ట చేతులు అలాంగ్ విత్ బార్డర్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది ఇది కూడాను. మీరు చూసుకుంటే కనుక ఇందాక మెజెంటా కలర్ చూపించాను కదా, బెనారస్ టైప్, సో దానిలోనే ఇది వేరే కలర్. అండ్ ఆల్సో ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనం డోరీస్ కూడా చూసుకుంటే మంచి 2 లేయర్డ్ డోరీస్ ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే ఇది ఈ బ్లౌజ్ ఇలా ఉంది. యా, దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ వెల్వెట్ కలర్ డార్క్ రెడ్ బ్లౌజ్ అనమాట. ఇది ఐ థింక్ అందరూ కంఫర్టబుల్గా ఉండలేరు ఈ బ్లౌజ్తో, ఎందుకు అనేది నేను కొంచెం ఫర్దర్గా చెప్తాను. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి గోటాపట్టి బోర్డర్ లాంటిగానే లేస్ ఉందన్నమాట. ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అంతటికి కూడా అన్ని కార్నర్స్కి కూడా ఇలాగా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్లీవ్స్ అంతా కూడా బాగుంది. అండ్ నెక్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ వీ నెక్ ఉంది కదా, ఇలాగా బ్యాక్ అయితే మనకి హుక్ కాకుండా డీప్ వీ ఉండి థ్రెడ్స్ ఒక్కటే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ థ్రెడ్స్ కూడా ఏంటంటే ఇది ఓపెన్ కాదు, లైక్ మనం పైనుంచి వేసుకోవాలి, లైక్ క్రాప్ టాప్ ఎట్లా వేసుకుంటామో అలాగా వేసుకోవాలన్నమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇట్స్ నాట్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్, సో వేసుకోవడానికి కొంచెం టైట్గా ఉంటుంది. హెవీ బస్టెడ్ ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టమే అని చెప్తాను. అందరికీ కంఫర్టబుల్ ఉండదు అన్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. సో మనకి ఇది లైక్ దెర్ ఇస్ నో వే దట్ బ్లౌజ్ ఓపెన్ అయ్యే స్కోప్ లేదు, సో మనం పైనుంచి వేసుకోవాలన్నమాట అది. అండ్ ఇక్కడ మనకి డీప్ వీ ఉంది కదా, డీప్ వీ దగ్గర మనకి ఇక్కడ ఇలాగ థ్రెడ్స్ ఇచ్చారు, జస్ట్ అటాచ్ అయిపోయి ఉందన్నమాట. 2 కార్నర్స్ ఆఫ్ ద బ్లౌజ్ అటాచ్ చేస్తారు. అండ్ అగైన్ ఇట్ కమ్స్ విత్ ప్యాడెడ్, సో ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదనమాట మన ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ మీకు తెలుసు కదా నా గురించి, నాకు నచ్చినవన్నీ కూడా లాస్ట్కి పెట్టుకుంటాను. సో ఇది బాగా నచ్చింది ఈరోజు చూపించే వాటన్నిటిలోనూ. ఇందాక చూపించాను కదా మీకు లైట్ రాణి పింక్ కలర్, సో దానికి కొంచెం సిమిలర్గా ఉంది. బట్ ఇదైతే ఫ్యాబ్రిక్ అది కొంచెం రా సిల్క్ లాగా ఉంది కదా, ఇదైతే హాఫ్ పట్టు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంది. హాఫ్ పట్టు టైప్, మంచి డీప్ గ్రీన్ కలర్. అండ్ ఇదిగోండి మనకి ఈ మధ్యన పిచ్వాయి ప్రింట్స్ ఎక్కడ చూసినా కానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆ పిచ్వాయి ప్రింట్ కాదు కానీ పిచ్వాయి టైప్లో ఉన్న పెయింట్ అనమాట. దానికి మనకి గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, సో అవి ఇలాగా వర్క్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది. ఫ్రంట్ కూడా మనకి ఇట్లా పెయింట్ అలాంగ్ విత్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. దానితో పాటు బ్యాక్ చూసుకుంటే మనకి బ్యాక్ హై నెక్ ఉందన్నమాట. హై నెక్కి ఇలాగ మొత్తం ఇందాక చూపించింది ఏంటంటే ఇక్కడ వరకే మనకి డిజైన్ ఉంది, బట్ ఇదైతే ఓవరాల్గా కంప్లీట్ బ్యాక్ అంతా కూడా డిజైన్ ఉంది. అండ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇదైతే స్టీల్ డీల్ అనే చెప్తాను, చాలా బాగుంది. అండ్ ఆల్సో అగైన్ దీనికి కూడా ప్యాడెడ్ అయితే వచ్చింది బ్లౌజ్కి. సో ఇది నాకు చాలా మంచిగా నచ్చిన బ్లౌజ్ ఇది. మనం ఏ కైండ్ ఆఫ్ శారీ మీదకైనా పేరప్ చేసేసేయచ్చు ఇది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి క్రాప్ టాప్ లాగా లెహెంగాస్ మీదకి వాటికి మనము పేర్ చేయలేము. మనకి అదొక్కటే కొంచెం
డ్రాబ్యాక్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలుసు కదా, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ద నెక్స్ట్ వన్, బాయ్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా ఫాలో అయ్యి కొంచెం లవ్ చూపించండి. నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. లైక్ ఏదైనా రీల్స్ అవి కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో అక్కడ కూడా నన్ను ఫాలో చేసి కొంచెం లవ్ చూపించండి. సీ ద నెక్స్ట్ వన్, బాయ్.